మీ పేరు? నా పేరు దాసర సోమయ్య, ఎవరన్నా? జాజిరెడ్డిగూడెం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందండి? రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ బాగుంది. ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. రుణమాఫీ అయిందండి? అయింది, రుణమాఫీ అయింది. ఎంత తీసుకుంటారు? రుణమాఫీని తీసుకుందే ఒక 20,000. 20,000 ఏకాలంలో 2 లక్షల వరకు రైతులందరికీ కూడా రుణమాఫీ ఏకాలంలో జరిగింది. సన్నోట్లు పండిస్తారా మీరు? సన్నులు కూడా పండిస్తూ సన్నులకు కూడా ఉన్నటువంటి దొడ్డులకు 2,320 రూపాయలతో పాటు బోనస్ కూడా 500 రూపాయలు కూడా వేయడం జరుగుతుంది. రైతులు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. సన్నబియ్యం వస్తుంది. సన్నబియ్యం కూడా వస్తుంది. ఈ నెల నుంచి 1 తారీఖు నుంచి కూడా సన్నబియ్యం వస్తుండే. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చేస్తే ఈ యొక్క దరిద్రరేఖ దిగువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చేసి బియ్యం ఇచ్చేది. ఆ బియ్యాన్ని కొనుక్కున్న తర్వాత బాతులకు లేకపోతే కోళ్ళ ఫామ్లకు ఇంకా వేరే వాళ్ళకు అమ్ముకునేది. ఇప్పుడు ఈ సన్న బియ్యం వచ్చిన కంచి కూడా ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకున్న వాళ్ళు వండుకొని తినడం జరుగుతుంది. ఉచిత కరెంటు కూడా వస్తుంది. ఇంతకుముందు కరెంటు బిల్లులు ఉంటే మ్యాక్సిమం 200 రూపాయల నుంచి ఒక 400, 500, 600 వరకు కూడా వచ్చేసి బిల్లు ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి ఉచిత కరెంటు వల్ల సుమారుగా వాళ్ళకు కుటుంబానికి ఒక 1000 రూపాయల నుంచోనే ఈ కరెంటు బిల్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్నింటి మీద కూడా ఒక సుమారుగా 1,500 రూపాయలకు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కూడా బాగుంది. వాళ్ళందరూ కూడా ఏదైనా శుభకార్యాలు జరగాలంటే భర్తలు వెళ్ళేసి పోయేవాళ్ళు, వాళ్ళకు కూడా ఖర్చులు ఈ ఛార్జీలతో పాటు వాళ్ళకి అదనంగా ఖర్చులు ఉండేవి. ఇప్పుడు ఈ ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఇచ్చినందువలన అందరూ కూడా ఈ ఫంక్షన్లకు కూడా ఆడవాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే సమాన హక్కు కలిగినట్టు కూడా ఈ విధంగా కూడా భావించుకోవచ్చు. ఈ విధంగా సన్నయ్య బోనస్ కూడా 500 రూపాయలు వేసేశారు. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం ఆర్థిక బడ్జెట్ కారణంగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది. ఆ మిగులు బడ్జెట్ కాస్త ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క దాచుకోవడం తప్ప చేసింది ఏం లేదు. అన్ని పథకాలు మాత్రం ప్రవేశపెట్టారు తప్ప ఎవరికి కూడా అందలేదు. కాబట్టి ఆ యొక్క మిగులు బడ్జెట్ని లాస్ట్ బడ్జెట్ నుండి అప్పుల పాలుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సులువు చేసుకుంటూ ఈ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప ఇది లేటుగా అయినప్పటికీ లేటెస్ట్గా అందరూ కూడా అందే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీళ్లు నిధులు నియామకాలను ఉద్యోగంతో చెప్పేసి ముందుకు వచ్చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు నిధులు లేవు, నియామకాలు లేవు, ఏమీ లేవు. దాచుకున్నారు. వాళ్ళ యొక్క కుటుంబం ఒకటే బాగుపడింది తప్ప ఎవరికి వెలిగింది లేదు. కాబట్టి ఆయన ఈ యొక్క పాములో ఉండి పరిపాలన కొనసాగించేవారు. కాబట్టి మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఏకకాలంగా ఇంతకుముందు టిప్పు సుల్తాన్ తీసుకున్నటువంటి పరిపాలన కొనసాగేది. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక విమర్శలు చేస్తూ ఫామ్ హౌస్లో ఉంటున్నటువంటి పరిస్థితి. చాలా తేడా ఉందండి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా అందరూ కూడా ఇలా వచ్చినటువంటి 20 సూత్రాల పథకం ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కావచ్చండి, ఇక బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి కంప్యూటర్ ఆధునీకరణ కావచ్చు, ఇలా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 108, 104 కావచ్చు, ఇలా రేవంత్ గారు తీసుకొచ్చిన సన్నబియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి బడుగు బలైన వర్గాలకు అందేటువంటి వారి చేత ఇచ్చేటందుకు వచ్చినట్టు ఇందిరమ్మ గారు కట్టించినటువంటి దర్శనాలు ఇస్తాయి ఇళ్ళు తప్ప కేసీఆర్ కట్టించిన ఇళ్ళు ఎక్కడ లేవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ కూడా పేదవారికి ఈ యొక్క సహాయ సహకారాలు అందుతూ ప్రభుత్వం చాలా బాగుందండి. ఎమ్మెల్యే గారి పనితీరు కూడా సూపర్ బాగుందండి. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఈ యొక్క తుంగతుర్తి కాన్స్టిట్యూషన్స్లో అందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.